ఒకవేళ వివాదం వస్తే ఒప్పందం ఉంటే ఒప్పందం ప్రకారం గనక ఇరుపక్షాలు నడుచుకోకపోతే అటు కంపెనీ వైపు నుంచో ఇటు రైతు వైపు నుంచో గనక అగ్రిమెంట్ ఉల్లంఘన జరిగితే ఒప్పంద ఉల్లంఘన జరిగితే ఏం చేయాలి, ఎలాంటి పరిష్కారం ఈ చట్టం చూపిస్తుంది. రైతు పంట అమ్ముతానన్నాడు, పంట అమ్మే నాటికి ఆ ధరకి అమ్మటం ఇష్టం లేకుండా ఇంకో చోట అమ్ముకున్నాడు, ఒప్పంద ఉల్లంఘన జరిగినట్టే. కంపెనీ కొంటానంది, ఆ టైంకి ఆ పంట కొనలేదు, లేదా చెల్లించాల్సిన డబ్బుల్ని పూర్తిగా చెల్లించలేదు, లేదా ఆధార చెల్లించలేదు. ఇట్లా రకరకాల వివాదాలు ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం కింద వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి వీటన్నిటికీ కనుక మళ్ళీ సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వస్తే ఏళ్ల తరబడి పట్టే అవకాశం మనకందరికీ తెలుసు. సివిల్ కోర్టులు కనుక వెళ్తే ఒక సివిల్ తగాదా ఈ 5 అంచెల సివిల్ కోర్టు వ్యవస్థలో పరిష్కారం కావాలి అంటే కింద స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళడానికి 20-25 ఏళ్ళు పడుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. మరి అలాంటప్పుడు ఈ వివాదాలన్నీ సివిల్ కోర్టుకు వెళ్తే రైతుకి మేలు జరగదు, అటు ఇతర వ్యక్తులు కూడా మేలు జరగదనే ఉద్దేశంతో ఈ చట్టంలో ప్రభుత్వం ఏమంటుంది, ఈ చట్టం కింద ఉత్పన్నమయ్యే వివాదాలు ఏవి కూడా సివిల్ కోర్టుకి వెళ్ళకూడదు, సివిల్ కోర్టుకి ఈ చట్టం కింద ఎలాంటి అధికారాలు లేవని ప్రకటన చేసింది.